పేమెంట్ చేసినా అవన్నీ కూడా ఏమి ఉండవు దానికి. ఏదో కొంత ఏదో నామినల్గా ఏదో చేసినట్టు అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అంటీన్ నెంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఆర్ దేర్. రిజిస్టర్ అయితే తప్ప దానికంటే ఒక డాక్యుమెంట్ సేల్ డీడ్ రిజిస్టర్ అయితే తప్ప దానికి ఓనర్షిప్ టైటిల్ మీద క్లెయిమ్ అనేది ఉండదు అనేది కూడా చాలా చాలా ఉన్నాయి. సరే, ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దట్ లీగల్, దట్ ఈస్ ద కోర్ట్స్ జాబ్ అనమాట. ఇంటర్ప్రిట్ చేయడం, చట్టం, న్యాయం ఇదంతా చేయడం అనేది ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్. బట్ ఫండమెంటల్గా ఐఎమ్ ట్రైంగ్ టు బి మోర్ బికాస్ వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టు దట్ డిబేట్. ఐ థాట్ దట్ ఈస్ ద రీజన్ వై ఐ థాట్ మీరు వచ్చినప్పుడు అరే స్వప్న వస్తుంది, షీ హ్యాస్ దట్ ఇంటెలెక్ట్ ఉంటుంది, అర్థం చేసుకునే ఇంటెలెక్ట్ ఉంటుంది, అడిగే ఇంటెలెక్ట్ ఉంటుంది, కాబట్టి మనం వీ కెన్ గెట్ ఇన్ టు డీపర్ థింగ్స్. సో ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, బతుకమ్మకుంట అతను ల్యాండ్ అని అతను క్లెయిమ్ చేస్తున్నాడు. మేము అంటాం అసలు అది చెరువు, ల్యాండ్ సంబంధం నాకు సంబంధం లేదు, అది చెరువు అని అంటున్నాం. ఎప్పటివరకు చెరువుగా ఉంది సార్? చెరువు చరిత్ర నుంచి చెరువే చూపిస్తుంది. 1970లో సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ చేసినప్పుడు, సర్వే చేసినప్పుడు 1970లో చెరువు కింద చూపిస్తున్నారు దాన్ని. అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 1969-70 ఆ టైంలోనే ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. చేస్తూ చెరువుకు చేస్తున్నప్పుడు బండు కట్ట చూపిస్తారు, బతుకమ్మకుంట కట్ట చూపిస్తారు, దానికి సర్ప్లస్ ఇది వేరు దాని అంతా చూపిస్తారు. అంటే అలుగు, నీళ్లు పారేటటువంటి అలుగుని, అంటే నీళ్ళు నిండిన తర్వాత, చెరువులో నిండిన తర్వాత ఆ పారే వాటర్ని అలుగు అంటాం కాబట్టి దాని గురించి చెప్తారు. కట్ట ఎంత ఉందో చెప్తారు. అదంతా బతుకమ్మకుంట 1969-70లో జరిగిన నోటిఫికేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఉంది. ఇవన్నీ వదిలేయండి. అసలు శాటిలైట్ నాసా వాళ్ళది ఉంటుంది, మన అమెరికన్ నాసా ఏజెన్సీ ఉంది కదా, ల్యాండ్ శాట్ అని వాళ్ళ శాటిలైట్ ఉంటుంది. ఆ శాటిలైట్ ద్వారా 1990s, 80sలో తీసిన ఉపగ్రహ చిత్రాలు ఉన్నాయన్నమాట. అక్కడ నీళ్లు ఉన్నట్టు స్పష్టంగా, అంటే పెద్ద చెరువు ఉన్నట్టు. సో చెరువు అన్నాను. ఆయన అంటాడు చెరువు, కాసేపు చెరువు అతను చెరువే లేదనే వాదన అతను. నెక్స్ట్ ఏమంటాడు, అది నా ల్యాండ్ అంటాడు. అరే నీ ల్యాండ్ అయి ఉండొచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ అయ్యచ్చు. ఎందుకంటే చెరువులో రకరకాల ల్యాండ్స్ ఉంటాయి. షికం సర్కారీ ఉంటుంది, అంటే పూర్తిగా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నటువంటిది ఉంటుంది. షికం సర్కారీ పూర్తిగా. నెక్స్ట్ షికం పట్ట అంటే ఏకసాల పట్ట, అంటే ఏమంటారు, ఒక సంవత్సరానికి లీజు. ఏకసాల పట్ట అంటే ఒక దానికి ఏదో నీళ్ళు లేనప్పుడు, వాటర్ రానప్పుడు, ఆ రోజు సంవత్సరంలో వర్షాలు లేవో, లేకపోతే వర్షాలు వచ్చిన తర్వాత చెరువు తగ్గిపోయిన తర్వాత ఆ ఎండిపోయిన పోర్షన్లో అక్కడ పంటలు వేసుకోవడానికి ఇచ్చేటటువంటి దాన్ని షికం ఇదంటారు. ఇది షికం పట్ట అంట. దెన్ రెగ్యులర్ పట్ట, అసలు ఈ షికం కూడా కాదు, షికం పట్ట, రెగ్యులర్ పట్ట అనేది షికం సర్కారీ, షికం పట్ట గవర్నమెంట్ నుంచి తీసుకున్న షికం పట్ట ఇస్తే అగైన్ లీజ్ పట్ట అనమాట. లీజ్లో ఉంది, ఓనర్షిప్ చేసినవి ఉన్నాయి డైరెక్ట్గా. అంటే ఇప్పుడు ఏది మన కొన్ని చెరువులు ఉన్నాయి డైరెక్ట్ వాళ్ళే పట్టదారులు. దాంట్లో కాప్రా చెరువు మొత్తం అంగుళం కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేదు, అది 108 ఎకరాల చెరువు, మొత్తం పట్టాలి, రైతులదే అది. అది నల్లగండ్ల చెరువు ఉంది మొత్తం, అది కూడా దాదాపు 86 ఎకరాలు, మొత్తం పట్టాలి. ఇట్లా వందల వేల రైతులు వాళ్ళు పట్టాదారులు ఉన్నారు చెరువుల్లో, అంటే వాళ్ళే ఓనర్స్. ఓకే. సో ఇక్కడ ఫర్ ప్రిజ్యూమింగ్ దట్ ఈవెన్ ఎడ్ల సుధాకర్ రెడ్డి అసలు ఓనర్షిపే లేదని మా కంటెన్షన్. కాసేపు ఆయనదే ఓనర్షిప్ అనుకుందాం, ఉన్నా కానీ కూడా హౌ కెన్ యూ పుట్ అబ్స్ట్రక్షన్ టు హైడ్రా టు డెవలప్ ఎ లేక్? అంటే వీఆర్ ట్రైంగ్ టు డెవలప్ ఎ లేక్ అక్కడ. హౌ కెన్ యూ పుట్ హర్డల్స్ ఇన్ దట్? ఏమంటున్నాం, చెరువు ఈజ్ అగైన్ డాక్ట్రిన్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ అని ఉంటుంది. ఎంసీ మెహతా అది ఫేమస్ జడ్జిమెంట్ ఉంటుంది 1980sలో ఇచ్చిన సుప్రీంకోర్టు ఆర్డర్. చెరువు అనేది పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రిన్ కింద అదేంటంటే అది ప్రజల ఆస్తి, ఉమ్మడి ఆస్తి అంతే తప్ప. కానీ అది ఎవడైనా కానీ కూడా, నువ్వు పట్టాదారైనా కింద భూమి ఆ చెరువులో ఉండే పట్టాలు నీదై ఉండొచ్చేమో కానీ, బట్ ఆ పైన ఉన్న నీళ్లు కానీ అదన్నీ కూడా ప్రజల సొత్తు అవుతుంది అనేది చెప్తున్నారు. అందుకోసం చెరువులోకి ఎవరన్నా వెళ్ళటానికి కూడా మనం ఫెన్సింగ్లు, కస్టమరీ రైట్స్ వస్తాయి దాని మీద. అంటే కస్టమరీ ఈజ్మెంట్ రైట్స్ అంటాం, యాజ్ పర్ ద ఇండియన్ ఈజ్మెంట్ రైట్స్ యాక్ట్ 1882. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెరువు ఉందనుకుందాం ఒకటి, ఫర్ ఇన్స్టెన్స్ ఎక్కడో ఎవడో పట్టా ల్యాండ్ ఉంది, ఎవరు ఓనర్ అయినా కూడా అందరికి ఆ నీళ్లు మటు ఆ చెరువు ప్రభుత్వ ఆస్తే. సపోజ్ నీళ్లు లేవనుకోండి, నీళ్ళు లేకపోతే కనుక అతను వ్యవసాయం చేసుకుంటాడేమో, బట్ అతను దాని చెరువులో మట్టి నింపకూడదు. అదే పవన్ కళ్యాణ్ గారిది ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. పవన్ కళ్యాణ్ గారిది కూడా వచ్చినప్పుడు ఆయన పట్టా ల్యాండ్ అదంతా మొత్తం ఆయన ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు ఆయన ల్యాండ్ ఉంది, 10 ఎకరాల ల్యాండ్ ఉంది, కొనుక్కున్నాడు. 2014లో కొన్నాడు. కొన్న తర్వాత వారు ఏం చేశారు, దాంట్లో చెరువు ఒక 6 ఎకరాలు. అంటే యాక్చువల్గా నేను ఈ వీడియోలో చూపించేవాడిని కానీ మీకు ఐ థింక్ వీడియో చూపించవచ్చు, అది ఉంది. సో వీడియోలో అది ఆయన ల్యాండ్ ఏముంటుందంటే దాంట్లో క్లియర్గా FTL ఒక 6 ఎకరాలు ఉంటుంది అన్నమాట. దాంట్లో ఎంక్రోచ్ చేయలేదనే దానికి 2 రీజన్స్. ఎందుకంటే నెంబర్ 1 ఈజ్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రైతులు 4 దగ్గర నుంచి కొనుక్కొని ఆయన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడు 2014లో. 2016లో నోటిఫై చేశారు, చెరువు అనేది అక్కడ ఉందని చెప్పి నోటిఫై చేశారు. అంటే దానికన్నా ముందే ఆయన కొనుక్కున్నారు. కొన్న తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ కొంటం ఎక్కెత్తి అయితే కనుక దాంట్లో ఆ చెరువులో పట్టాలు ఆయనకు ఉన్నాయి, ఓనర్షిప్ ఉంది, ఆయన వేరేవాడు కూడా అమ్ముకోవచ్చు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎక్స్కో వైకో కూడా అమ్ముకోవచ్చు, ఇప్పుడు కూడా అమ్ముకోవచ్చు. అంతవరకు చేయొచ్చు, కానీ చెరువుని మట్టితో నింపకూడదు, బిల్డింగ్ కట్టకూడదు. సో దట్ ఈస్ వాట్ ఇది లాసెస్ అండ్ హీ హాస్ నాట్ డన్ దట్. ఆయన ఏం చేయలేదు, అక్కడ నింపలేదు అట్లా. ఓకే, సో అది నింపకుండా ఆయన చెరువుని హీ డిడ్ నాట్ డిస్టర్బ్. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ దాంట్లో వచ్చే వాటర్ని కూడా అబ్స్ట్రక్ట్ చేయకూడదు. హీ హాస్ నాట్ డన్ దట్ ఆల్సో. ఎక్కడ ఇది మనకి వచ్చే నాళాల్లోకి వచ్చేదాన్ని, నాళాల్లో వచ్చే అంటే చెరువు ఫ్లోని ఇన్ఫ్లోస్ని ఆపలేదు, చుట్టూ ఫెన్సింగ్ వేసాడు, కానీ నీళ్ళని పర్మిట్ చేసేటట్టు చేశారు అనమాట. అంటే వచ్చేటట్టు నీళ్ళు ఉంటున్నాయి, నిలుస్తున్నాయి. మీరు గూగుల్ మ్యాప్స్లో తీసినా ఇప్పుడు ఆ చెరువులు నీళ్ళు వస్తాయి. అంటే బట్ ఫర్ యూ షుడ్ నాట్ హ్యావ్ డన్ ద ఫెన్సింగ్ చేయకూడదు. అదే చెప్తున్నాను. ఆ పక్కన ఎవరన్నా వేరే వాళ్ళు ఎవరన్నా వాళ్ళు క్యాటిల్ ఉందనుకోండి, ఆ చుట్టుపక్కల జన్వాడ చుట్టూ ఎవరైనా వచ్చి క్యాటిల్ని కడుక్కోవాలనుకో, ఇంతకుముందు వాళ్ళకి ఈజ్మెంట్ రైట్స్ అని అంటారు, కస్టమర్ ఈజ్మెంట్ రైట్స్. నేను 20 ఏళ్ళ నుంచి నా పశువుని తీసుకెళ్ళి అటు చెరువులో కలుగుతున్నానండి, లేదా మేము బతుకమ్మని తీసుకెళ్ళి ఆడే వదులుతున్నామండి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి అన్నప్పుడు అతనికి డినై చేయకూడదు అనమాట. అంటే బట్ ఐఎమ్ ఆస్కింగ్ సార్, థియరిటికలీ వాట్ డస్ ఓనింగ్ అ ల్యాండ్ మీన్ టు ఎనీవన్? వ్యవసాయం అయినా చేసుకోవాలి, ఇల్లైనా కట్టుకోవాలి, డెవలప్మెంట్కి రియల్ ఎస్టేట్కైనా ఇవ్వాలి. ఏమీ చేయకూడదంటే ఇప్పుడు చెరువు ఓన్ చేసి పవన్ కళ్యాణ్ గారు, వాట్ డస్ ఇట్ మీన్ టు హిమ్? అంటే అదర్ దెన్ హి కాంట్ డు ఎనీథింగ్ విత్ ఇట్ కదా. ఏం క్లెయిమ్ చేయొచ్చు? దాని చెరువు వరకు పట్టాలు ఉన్నాయో కానీ ఓనర్షిప్ హి కాంట్ డు ఎనీథింగ్. హి కాంట్ డు ఎక్సెప్ట్ ఇరిగేషన్, ఎక్సెప్ట్ అగ్రికల్చర్ చేయొచ్చు. అగ్రికల్చర్ ఎప్పుడు నీళ్లు లేనప్పుడు చేసుకోవచ్చు, అంతవరకే. అండ్ దాంట్లో బిల్డింగ్ పర్మిషన్లు రాకూడదు, కట్టడానికి లేదు. రేపు అది సపోజ్ ఆ చెరువుని హైడ్రా చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు మేము చాలా చెరువులు, కాప్రా చెరువు మేము డెవలప్ చేస్తుంటే దాంట్లో ఉన్న రైతులందరికీ ఇప్పుడు మాకు ఇచ్చేస్తున్నారు, ఆ భూములు మాకు గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నారు. దానికి వాళ్ళకి ఏం చేస్తున్నారు, టీడీఆర్ ఇస్తారనమాట, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అని ఇస్తారు. ఇస్తే దాని ఆ వాల్యూకి ఎంత ఎఫ్టీఆర్లో ఉంటే 2 రెట్లు, బఫర్లో ఉంటే 3 రెట్లు అని ఉంది గవర్నమెంట్ పాలసీ. కాంపెన్సేషన్ అంత అట్లా గవర్నమెంట్ తీసేసుకుంటుంది కాబట్టి, అంటే వాళ్ళ ఓనర్షిప్ని గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఓవర్ అనమాట. సో అట్లా అది జరుగుతుంది. దానికి టీడీఆర్ ఇస్తున్నారు కంపన్సేషన్గా. సో ఇప్పుడు ఎవరైతే కనుక చెరువు డెవలప్ చేయలేదు అనుకోండి, వాళ్ళకి టీడీఆర్లు రావటం అనేది తర్వాత ఇక అది రాదనమాట. ఎందుకంటే మేము డెవలప్ చేస్తేనే, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తేనే కదా వచ్చేది, పట్టాలేదు అప్పుడే వస్తుంది అనమాట. సో బతుకమ్మ కుంట ఇస్ వన్ థింగ్. వేరే దాంట్లో కూడా నా కంటెంప్ట్స్ ఉన్నాయి దాంట్లో. అంటే నేను చెబుతున్నాను మీకు ఎగ్జాంపుల్. ముఖీమ్ అని ఒకడు ఉన్నాడు, ఆయన ఎవరు అమీన్పూర్లో, హీ వాస్ రన్నింగ్ ఏ క్రిమినల్ మాఫియా. అతను ఏంటి 22 కేసులు ఉన్నాయి, డబుల్ మర్డర్ కేసు ఉంది, అక్కడ నరుకుతారు, రోడ్ల మీద నరికి చంపుతారు. అండ్ ఎక్స్టార్షన్ కేసులు, డబ్బులు వసూలు, కిడ్నాపింగ్ కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు. అంటే లిటరల్గా వాళ్ళు ఏంటంటే మొత్తం చెప్పు చేతల్లో పెట్టుకొని వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని మనం చూసాం కదా, ఏది మన కొన్ని కేజీఎఫ్ సినిమాలు చూసారా, ఆ టైప్ చేయాలని చూసేటటువంటి వాళ్ళు అనమాట. అట్లాంటి వాళ్ళు మనం భరించాలా? కాదు కదా. సో యూ హ్యావ్ టు యూనో హైడ్రైజ్ వన్ సచ్. అక్కడ ఏం చేశాడు ఇతను, మొత్తం గవర్నమెంట్ భూముల్ని ప్లాట్లు చేసుకున్న వాళ్ళు వేరే ఎవరో ఎప్పుడో కొనుక్కున్నారు, 80s కొనుక్కున్నట్టు రాజగోపాల్ సొసైటీ అని ఇట్లా కొన్ని ఉన్నాయి, ఏదో సొసైటీలు, విద్యుత్ సొసైటీ అని ఏదో ఉన్నాయి అక్కడ కొన్ని. వాళ్ళు ఎప్పుడో కొనుక్కున్నారు 80లో. వాళ్ళకి గవర్నమెంట్ మధ్యలో పంచాయతీ నడుస్తుంది. ఆ ప్లాట్లు గవర్నమెంట్ ల్యాండ్ అని గవర్నమెంట్ అంటుంది, వాళ్ళేమో ప్లాట్లు లేవు, ఇది మా పట్టా ల్యాండ్, ఇది మేము ప్రైవేట్ ల్యాండ్లోనే ప్లాట్లు చేశారు, వాళ్ళ మధ్యలో నడుస్తుంటే ఇతను వెళ్ళి ఎంటర్ అయ్యి ఏదో ఒక తప్పుడు దీన్ని డాక్యుమెంట్ల ద్వారా ఇతను నాదని చెప్పి వెళ్ళి పెట్టడానికి, ఇతను ఉండాల్సింది ఏదో 30 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న క్లెయిమ్ తోటి మొత్తం అంతా నాదైనట్టు మొదలెడుతున్నాడు. ఫామ్ హౌస్ కట్టాడు అక్కడ, పెద్ద ఫామ్ హౌస్ కట్టి దాన్ని ఏది వితౌట్ ఎనీ పర్మిషన్స్ ఏమీ లేవు దానికి లేకుండా, అక్కడ ఏది ఇంకా వాళ్ళ తమ్ముడిది ఎవడో ఉండింది 6 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు అక్కడ, స్విమ్మింగ్ పూల్ అంతా వాళ్ళ తమ్ముడు దుబాయ్లో ఉంటాడు అనమాట. పెట్టుకొని అతను ఎవరు 2వ పిల్లనుకో 3వ పిల్లనుకో 4వ ఫ్లోర్లో ఏదో కట్టించాడు అక్కడ, దాంట్లో ఇది కట్టించి అంతా. అంటే ఈజ్ లైక్ ఎవడేం చేస్తాడు, మందే రాజ్యం అనేటట్టు అనమాట. అది అట్లాంటి వాడిని చెక్ పెట్టాలా లేదా? మరి వేలాది మంది ప్లాట్స్ దాంట్లో ఉన్నాయి లేదా? అది దాంతోపాటు మా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కదా, అది మేదరం కొట్లాడుకుంటున్నాం, ఎవరు గవర్నమెంట్ వర్సెస్ ప్లాట్ ఓనర్స్. నువ్వెవడు మధ్యలో రావడానికి వచ్చి నువ్వు దౌర్జన్యంతో అమ్మేసుకుంటూ పోతున్నాడు అందరికీ, అమ్మేసుకుంటూ ఎవడు పాపం చిన్న వాళ్ళు వచ్చారు, 100 మంది వచ్చారు. సరే మేమంతా ఆటో నడుపుకునే వాళ్ళం అని, సరే వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు మేము. అట్లా 200 ఎకరాలు అమ్మేశాడు, అమ్మేస్తే దాన్ని ముట్టుకోలేదు మేము. సరే అయిపోయింది గతం గత. వాళ్ళు ఎవరిని మేము అక్కడ తాండాలు వచ్చాయి, ఇక్కడ తాండాలు వస్తే దాదాపు 200 ఎకరాలు మేము పక్కన పెట్టేసి మిగతా 1000 ఎకరాలు దాదాపు 20,000 కోట్లు ఆస్తుంది, 20,000 కోట్లు ఆస్తుంది. సో సార్ ఇలాంటి విషయాల్లో అంటే అతను నా మీద కంటెంప్ట్ సార్. సో 63లో ఇయే చూస్తే 40-45 పైన ఉన్నాయన్నమాట. ఏంటి ఇతనివి ఈ 4 ఇట్లా చాలా మంది ఉన్నారు. అంటే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే మీకు నార్మల్ వ్యక్తులు వెళ్ళి మా మీద వేసిన కంటెంప్ట్లు ఒక 6-7 ఉంటాయండి. అవి కూడా ఏంటి, చెరువులో మా పట్టాలు ఉన్నాయి,
మాకు టీడీఆర్లు ఇవ్వకుండా చేస్తున్నారు అనేటటువంటిదో, టీడీఆర్ ప్రాసెస్ ఇవ్వకుండా మా చెరువు ల్యాండ్ అట్లాంటి సింపుల్ అనమాట ఈ కంటెంప్ట్. అంటే మేము చెరువు డెవలప్ చేస్తున్నప్పుడు నార్మల్ వ్యక్తులు వేసింది ఒక 5-6 ఉంటాయి అంతే. వాళ్ళే జెన్యూన్ తప్పకుండా వాళ్ళు ఖచ్చితంగా టీడీఆర్లు ప్రాసెస్ చేస్తున్నాం. అది చేసి మేము అది చెరువు అయ్యే టైం కల్లా వాళ్ళకి టీడీఆర్లు ఇస్తాం. అట్లాంటి వాళ్ళని మేము సెపరేట్ చేస్తాం. భూ కబ్జాదారులు కంటెంప్ట్ చేసిన దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు. అది వీల్ హ్యాండిల్ దట్. దట్స్ నాట్ ఎనీ ప్రాబ్లం.